ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాని నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెక్కింది. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 17 టీఎంసీలకు గాను 17 టీఎంసీలో నిండుకుండలా మారింది. 1405 అడుగులతో పూర్తి సామర్థ్యంతో నిజాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారిన పరిస్థితి నెలకొంది. నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి మంజీరా నదిలోకి 2 గేట్ల ద్వారా 14,000 క్యూసెక్ల నీటిని వదులుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. నిజాం సాగర్ నుండి ఏదైతే నీటిని గోదావరి మంజీరా నదిలోకి వదులుతున్న పరిస్థితి నెలకొంది. 2 గేట్ల ద్వారా నిజాం సాగర్ నీళ్ళని మంజీరా నదిలోకి వదులుతున్నారు. మొత్తంగా నిజాం సాగర్ ప్రాజెక్టుకు మొదటగా 12 వరద గేట్లు ఉంటాయి. 12 వరద గేట్లను పూర్తిగా భారీగా వరదలు వచ్చినప్పుడు ఇడిసే అవకాశం లేదు. మరో 16 గేట్లు అటువైపు ఉంటాయి. అత్యధికంగా వరదలు సంభవించినప్పుడు నిజాం సాగర్ ప్రాజెక్టు నీటిని వరద ఉధృతి తట్టుకోలేదు అనే సమయంలో కూడా ఆ 16 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. మరో 20 గేట్లు అటువైపు ఉంటాయి. అత్యధికంగా నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిగా ప్రమాదం ఉంది అన్నప్పుడే ఈ మొత్తంగా నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఈ గేట్లన్నీ వదిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సాగునీరు అందించేందుకు ఆనాడు నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందే విధంగా నిర్మాణం చేపట్టారు. ఈ సంవత్సరము జూలై నుండి ఇప్పటి వరకు 28 టీఎంసీల నీరు వచ్చి చేరింది నిజాం సాగర్ ప్రాజెక్టులోకి. ప్రస్తుతం 17 టీఎంసీలతో నీటి కలకల ఉంది. అందులో మొత్తంగా నిజాం సాగర్ ప్రాజెక్టు పరిస్థితి అయితే సుమారుగా 11 టీఎంసీలు మంజీరా నది ద్వారా గోదావరిలోకి వదిలినట్లు పూర్తిగా తెలుస్తుంది. దీనికి అంతటికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని అయిన నిజాం సాగర్ ప్రాజెక్టుకు పైన ఏదైతే సింగూర్ ప్రాజెక్టు ఉందో సింగూర్ ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారిన నేపథ్యంలో గత 2-3 రోజుల నుండి వర్షాలు కురుస్తున్న ప్రభావంతో మంజీరా నది పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురుతాయి. సింగూర్ డ్యామ్ నుండి గేట్ల ద్వారా ఏదైతే సింగూర్ డ్యామ్ నుండి ఒక గేటు ద్వారా 14,000 క్యూసెక్ల పైగా వదులుతున్న నేపథ్యంలో ఆ 14,000 క్యూసెక్లు నిజాం సాగర్లోకి వచ్చి చేరుతున్నాయి. అందులో భాగంగానే ఈ 14,000 క్యూసెక్లు నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి 2 గేట్ల ద్వారా మంజీరా నదిలోకి వదులుతున్న పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా ఈ మంజీరా నది ద్వారా వెళ్ళిన నీటి అంతా కూడా అటు త్రివేణి సంగమం కందకుర్తి వద్ద గోదావరిలో కలుస్తుంది. గోదావరిలో కలుస్తున్న నేపథ్యంలో పూర్తిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెక్కిందని చెప్పవచ్చు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా ఆ ప్రాంతంలో నిండుకుండలా మారింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 6 గేట్ల ద్వారా నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి. ఎందుకంటే ఉత్తర తెలంగాణ వరప్రదాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు అటు గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా వరద నీరు వచ్చినప్పుడు గేట్లన్నీ వదిలారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాని నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా మంజీరా పరివాహక ప్రాంతం పాటు సింగూరు నది నిండడము కర్ణాటక, హైదరాబాద్, మెదక్ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో మంజీరా నది పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో నిజాం సాగర్కు భారీగా వరద నీరు పోటెక్కింది. 14,000 క్యూసెక్ల నీరు వస్తున్న నీటినంతా కూడా మంజీరా నది ద్వారా గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి నెలకొంది. మనం మొత్తంగా చూసుకోవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాని నిజాం సాగర్ ప్రాజెక్టు ద్వారా 2 గేట్ల ద్వారా 14,000 క్యూసెక్ల నీటిని మంజీరా నది ద్వారా త్రివేణి సంగమం గోదావరిలో కలుస్తుంది. గోదావరిలో కలిసిన నీరంతా కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి అటు కిందికి గోదావరి నదికి అటు సముద్రం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్తిగా ఎన్నడూ లేని విధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు ఇప్పటికి కూడా 2 గేట్ల ద్వారా నీటిని వదులుతున్న పరిస్థితి. నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి 11 టీఎంసీలు మంజీరా నది ద్వారా గోదావరిలో కలిసినాయి. ఇప్పటి వరకు 28 టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరింది. 17 టీఎంసీలు అలాగే నిజాం సాగర్ ప్రాజెక్టులో నిండుకుండలను తలపించేందుకు మరిన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో ఈ గేట్లు ఇలాగే ఓపెన్ ఉంచేందుకు అధికారులు అయితే సిద్ధమయ్యారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. గత 3-4 రోజులుగా మంజీరా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 14,000 క్యూసెక్స్ల వరద నీరు వస్తుంది. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 17 టీఎంసీలకు గాను 17 టీఎంసీలు పూర్తి స్థాయిలో నిండుకుండలు సంతరించుకుంది. అందులో భాగంగా 14,000 క్యూసెక్స్లు 2 గేట్ల ద్వారా మంజీరా నది ద్వారా అయితే గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో
మాట్లాడేందుకు నిజాం సాగర్ ప్రాజెక్టు సంబంధించిన ప్రాజెక్టు అధికారులు ఇంజనీర్లు ఉన్నారు అన్నారు. సరే చెప్పండి, ముఖ్యంగా నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. గత 3-4 రోజులుగా మంచిర్యాల పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, భారీగా వరద నీరు వస్తుంది. అసలు ప్రాజెక్టు పరిస్థితి ఏంది? ప్రజెంట్ మనకి నా పేరు డి శివప్రసాద్ అండి, నిజాం సాగర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్. సో మనకి నిజాం సాగర్ ప్రాజెక్టు జనరల్గా ఈ మన లాస్ట్ 20 డేస్ నుంచి ఇన్ఫ్లోస్ రావడం జరిగింది. సో మనకి మెయిన్ ఏంటంటే 70% పోచారం క్యాచ్మెంట్ నుంచి రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి సింగూరు అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు సింగూరు ప్రాజెక్టు అవుట్ఫ్లో అంటే ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. సింగూరు నుంచి మనకి నిజాం సాగర్ వస్తున్నాయి. మనం ఎఫ్ఆర్ఎల్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన నీళ్ళు వచ్చినట్టు డౌన్ స్ట్రీమ్లో వదిలేస్తున్నాము. ఇదంతా గోదావరిలో పోయి కలుస్తుంది అన్నట్టు. అంటే ఈ ఏడాది జూన్ నుండి ఇప్పటి వరకు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఎంత వరద నీరు వచ్చింది, ఎంత బయటికి వెళ్ళింది, ఇప్పుడు ఎంత స్టోరేజ్లో ఉంది? ఇప్పుడు ప్రజెంట్ మనకి నిజాం సాగర్కి ఇన్ఫ్లోస్ టోటల్ మనకి 30 టీఎంసీ వరకు వచ్చినాయండి. అందులో 14.9 టీఎంసీ వరకు మనం అవుట్ఫ్లో చేయడం జరిగింది. సో మనకి ప్రజెంట్ పాతది ఆల్రెడీ 4 టీఎంసీ ఉండే, మనం 17.8 టీఎంసీ ఫుల్ కెపాసిటీకి తీసుకురావడం జరిగింది. మనకి ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్వ చరిత్ర చూసుకుంటే ఎప్పుడు కూడా ముందుగానే నిండుతున్న పరిస్థితి ఉంది. అంటే ఈసారి కొంచెం ఆలస్యమైంది. ఈ చరిత్ర ఎప్పుడు కూడా నిజాం సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చింది. గత ఏడాదికి చూసుకుంటే, అంతకుముందు ఏడాది చూసుకుంటే భారీగా ఇన్ఫ్లో వచ్చింది. గోదావరి మంజీరా నదిలోకి భారీగా వదిలిన పరిస్థితి. ఈ ఏడాది ఆలస్యమైంది. రైతాంగానికి ఎలాంటి రబీ పంటకు కానీ ఆల్మోస్ట్ ఖరీఫ్ పంట ముగిసింది. రబీ పంటకు అందే నీరైతే పుష్కలంగా ఉండే విధంగా వచ్చే ఖరీఫ్ కూడా ఈ నీరు సరిపోయే అవకాశం ఉన్నాయి. అంటే మనకి నిజాం సాగర్ జనరల్గా ఏంటంటే అండి, మనకి ప్రతి ఏడాది ఇదే సీజన్లో పడతాయి. అంటే ఈ సెప్టెంబరు అక్టోబర్లోనే వర్షాలు యాక్చువల్గా ఇన్ఫ్లోస్ మనకు జరుగుతాయి. ఇట్లా కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఏంటంటే ఎర్లీగానే రావడం జరిగింది, జూలైలో రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకు నిజాం సాగర్ ప్రాజెక్టు ఒక తడి ఫస్ట్ ఇచ్చినాము. అంటే 4 టీఎంసీ ఉన్నప్పుడు మనము ఒక తడి ఇచ్చినాము. ఇక 2 టీఎంసీ వాటర్ రాగానే తర్వాత ఏమైపోయిందంటే వర్షభావం వల్ల వర్షం నీరు వల్లనే కొంచెం ఆయకడదారుల అందరికీ నీరు అన్ని తడులు ఇవ్వడం వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ 2 తడులు బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 2 తడులు కూడా మనం నిజాం సాగర్ ఇన్ఫ్లోస్ నుంచి అవుట్ఫ్లో అంటే సర్ప్లస్ చేయడం జరుగుతుంది. మెయిన్ కెనాల్ కూడా ఒక 2000 క్యూసెక్లు పెట్టి ఆయకడదారులందరికీ నీరు ఇవ్వడం జరుగుతుంది. సో వాటర్ ప్రాబ్లం అయితే ఇప్పుడు ఏం లేదండి. ఇక నెక్స్ట్ రబీ సీజన్కి అయితే మనకి ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఖరీఫ్కి వచ్చేసరికి మనం ఇక బ్యాలెన్స్ అయితే ఒక 5 టీఎంసీ అయితే ఉంచుకుంటాము. తర్వాత చూసుకోవాలండి. అంటే నెక్స్ట్ వర్ష ప్రభావం వల్లనే ఉంటుంది ఇన్ఫ్లోస్ రావడం అనేది. అంటే రబీ పంటకు సంబంధించి ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిగా 2.5 లక్షలకు పైగా ఎకరాల సాగునీరు కోసమైతే, సాగు భూముల కోసమైతే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. రబీ పంట కోసం కూడా అంతే సాగు కోసం నీళ్ళు ఇచ్చే అవకాశాలు ఉంటాయా, లేకపోతే పైన దీనికి అందరికి సంబంధించి అధికారుల నిర్ణయం మేరకు ఏదైనా అవకాశాలు ఉంటాయి? అంటే మనకి ఇప్పుడు నిజాం సాగర్ ప్రాజెక్టు ఇప్పుడు ఇన్ఫ్లోస్ రావడం వల్ల ఏం జరుగుతుందంటే మనం అలీసాగర్ ఫీడ్ చేయడం జరుగుతుంది. అలీసాగర్ నుంచి అక్కడ కింద డిస్ట్రిబ్యూటర్స్ ఉంటాయి. అంటే ప్రతి ఏడాది ఏంటంటే మనము అప్ టు అలీసాగర్ వరకే D49 డిస్ట్రిబ్యూటర్ వరకే ఇవ్వడం జరుగుతుంది. 1,15,000 ఎకరాలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇన్ఫ్లోస్ రావడం వల్ల ఏమైపోతుందంటే మనం ఈ 1,15,000 ఎకరాలు ప్లస్ కింద అంటే అలీసాగర్ కింద అంటే మొత్తం దరిదాపులో 2 lakhs ఎకర్స్ వరకు ఆయకడదారులకైతే నీరు ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ సీజన్ మాత్రం మెయిన్ వర్ష ప్రభావం వల్లనే సాగు అయితే అయిందండి. ముఖ్యంగా నిజాం సాగర్ ప్రాజెక్టుకు మరిన్ని రోజులు వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షాలు కురిస్తే సింగూరు ప్రాజెక్టు నుంచి అయితే ఇప్పుడైతే 14,000 క్యూసెక్స్ల ఇన్ఫ్లో నిజాం సాగర్లకు వస్తుంది. ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మన అంటే ఇప్పుడు ఈ లోకల్ క్యాచ్మెంట్ అంటే పైన అండి. ఇప్పుడు మన జ్యూడిక్షన్ అయితే వర్షం అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఈ మన క్యాచ్మెంట్ అంటే సింగూరు పైన పరివాహక ప్రాంతంలో వర్షం రావడం వల్ల మనకి ఇన్ఫ్లోస్ రావడం జరుగుతున్నదండి. ఇది ఇంకా ఒక 10 days వరకు కంటిన్యూ ఉంటుందని వాళ్ళు పైన అప్స్ట్రీమ్ అధికారులు మాకు చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకోవచ్చు, నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరి జలకలైతే సంతరించుకుంది. ప్రతి సంవత్సరము ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలోనే నిజాం సాగర్ ప్రాజెక్టు నిండేది. ఈసారి కూడా అలాగే నిండి గత 2 ఏళ్లుగా జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో అధిక వర్షాలు కురవడంతో జూలై మాసంలోనే నిజాం సాగర్ నిండుకుండలా మారి అప్పటికే మేము గేట్లన్నీ ఎత్తి మంజీరా నదిలోకి వదిలాం. ఈసారి మాత్రము
ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలోనే వర్షాలు కురిసిన నేపథ్యంలో సెప్టెంబర్లో నిజాం సాగర్ ప్రాజెక్టులు గేట్లు ఎత్తి కిందికి వదిలిన పరిస్థితి. అయితే ఈసారి మాత్రం సింగూరు ప్రాజెక్టు ఆలస్యంగా నిండింది. మరిన్ని భారీ సింగూరు పరిహాగ ప్రాంతం ఏదైతే ఉందో మెదక్ జిల్లాలో ఉన్న సింగూరు పరిహాగ ప్రాంతం, కర్ణాటక ప్రాంతం అయితే మంజీరా నది ఉంది. ఆ ప్రాంతం నుండి భారీగా వర్షాలు కురిసి మరి 10 రోజుల పాటు మరింత వరద వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆ ప్రాంత అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. మొత్తానికి నిజాం సాగర్ ప్రాజెక్టుకి అయితే భారీగా జలకళ సంతరించుకుంది. వచ్చే రబీకి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.